నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వెలువెల గ్రామంలోని సుమారు 300 మందికి ఉపాధి కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసిన నిమ్మల శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. గత వైసీపీ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి. ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం. ప్రతిరోజు కనీసం గంట పాటు యోగా చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రాజుబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగినప్పటికీ తన మూలాలను మురవక తోటి కార్యకర్తలకు అండగా నిలుస్తూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన మెట్ట లక్ష్మీ నరసింహ శ్రీనివాస్ 1990 నుండి బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందించారు. దురదృష్టవశాత్తు ఆయన కరోనా సమయంలో మృతి చెందడంతో ఆ కుటుంబం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చలించిపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం తన కనీస బాధ్యతగా భావించి వారికి ఒక ఇంటిని నిర్మించి ఇవ్వాలని శ్రీనివాస్ వర్మ సంకల్పించారు. అదేవిధంగా కొండేపూడి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావు గత 30 ఏళ్లుగా ఎటువంటి పదవి ప్రయోజనం ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న ఆయన కళ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయిన విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ వర్మ సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావుకు అండగా నిలిచి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 ఏళ్ల నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పనులు వేగవంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఈ 2 ఏళ్లకు సంబంధించిన స్లాబ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. కేవలం పర్యవేక్షించడానికే పరిమితం కాకుండా పాలకోడేరు మండలం అధ్యక్షులు బలరామరాజు, బీజేపీ నాయకులు ఐక్యరాజు తదితరులతో కలిసి స్లాబ్ పనుల్లో శ్రమదానం చేసి తన తోటి బీజేపీ కుటుంబ సభ్యుల పట్ల తనకున్న ప్రభావనాలను చేతల్లో చూపించారు. గొల్లలకోడేరు గ్రామం రావడం జరిగింది. గొల్లలకోడేరులో భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త శ్రీ మెట్టా లక్ష్మీ శ్రీనివాస్ దాదాపు భారతీయ జనతా పార్టీకి 1990 నుండి కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్త. అహర్నిశలు ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి కార్యకర్త. మా అందరితో కలిసి పనిచేసినటువంటి కార్యకర్త. చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉన్నటువంటి సమయం అది. ఆ విధంగా ఆ రోజుల్లో మా అందరితో కలిపి పనిచేసి 20లో కరోనా సందర్భంగా మరి మిత్రుడు మృతి చెందడం జరిగింది. మేము అందరూ కుటుంబంలో కలిసి పనిచేసాం. వారి కుటుంబం గొల్లలకోడేరులో ఉంటుంది. గొల్లలకోడేరులో స్థిరపడ్డారు భీమవరం నుంచి. ఏదైతే మాతో పనిచేసినటువంటి ఒక సీనియర్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి కార్యకర్త, వారి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచన ఉంటుంది అంటే కార్యకర్తలంతా ఒక కుటుంబం. ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునేటువంటి విషయంలో, లేకపోతే ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాన్ని యోగక్షేమాలు తెలుసుకునేటువంటి విషయంలో వారికి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అవసరం అవుతాయనేటువంటి ఆలోచన పార్టీకి ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అందులో భాగంగా వారి కుటుంబానికి భార్య, 2 కుమారులు గొల్లలకోడేరులో ఒక మంచి ఇంటిని నిర్మించాలనేటువంటి ఆలోచన పార్టీ చేసినటువంటి సందర్భంలో ఆ మధ్యకాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున స్లాబ్ వేసేటువంటి క్రమంలో మిత్రుడికి ఇల్లు నిర్మిస్తున్నాం కాబట్టి పార్టీ తరఫున వారి కుటుంబానికి అందులో మా పాత్ర కూడా ఉండాలని శ్రమదానం చేసేటువంటి నిమిత్తం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈవేళ స్లాబ్ పూర్తయింది. రాబోయేటువంటి 2 నెలల్లో పూర్తిగా ఇంటిని పూర్తి చేసి వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. మండుటెండలో పనిచేసే ఉపాధి కార్మికుల శ్రమను గౌరవిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలువెల గ్రామంలోని సుమారు 300 మంది ఉపాధి కార్మికులు 45 రోజులుగా పనిచేస్తున్నారు. పని ముగియడంతో ఆఖరి రోజు కార్మికులందరికీ మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులంటే తనకు ఎంతో గౌరవమని, వారికి ఏ కష్టం వచ్చినా తనదిగా భావించి ఆదుకుంటానన్నారు. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కార్మికులకు 45 రోజులుగా మజ్జిగ పంపిణీ చేశామన్నారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఉపాధి హామీ శ్రామికులకి మంచి భోజనం
ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన మొన్న మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు పడేటువంటి శ్రమ, ఆ నీళ్లలోనూ ఆ బోధుల్లోనూ ఒక పక్కన సెన్సార్ బెంకులు, ఒక పక్కన మరి నత్త బెంకులు, మరొక పక్కన గాల్పు, మరొక పక్కన వడగాల్పులు, ఇట్లాంటి మధ్యన మీరు చేసేటువంటి పని చూసి నేను మా నాయకులందరికీ కూడా మొన్న 24లో మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకి చల్లని మజ్జిగ అందజేయండి అని చెప్పాం. ఆ రకంగా గత సంవత్సరం మన నాయకులందరూ కూడా మీకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న మేడే 1వ తేదీ నుంచి చల్లని మజ్జిగ ప్రతి ఒక్కరికి అందజేయమని నాయకులకు ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలోనూ కూడా మా నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ అందజేస్తూ ఉన్నారు. అటువంటి చల్లని మజ్జిగ అందుకునేటువంటి కార్యక్రమంలో నేను కూడా మీ వెలువల వచ్చి మీరు పడేటువంటి శ్రమ నేను కూడా మీతో పాటు కొంత సమయం చేసినా కూడా మీ కష్టం శ్రమ చూసాం. మీలాంటి వారందరితో కూడా కలిసి మంచి భోజనం ఏర్పాటు చేసి లాస్ట్ లో చేయమని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మొన్న చందపూర్వ గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పని ముగించిపోయిన తర్వాత మేము చిన్న పిక్నిక్ కింద పెట్టుకుంటాం సార్ అని అంటే, పిక్నిక్ కింద పెట్టుకోండి, కొన్ని నేనే ఫుడ్ పంపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం లాస్ట్ సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్లి భోజనం అయినా కూడా ఏర్పాటు చేశాం. నిత్యం మీతో కలిసి మెలిసి పని చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు మేమందరం కూడా. ఆ రకంగా మీ యొక్క శ్రమను గుర్తించి, మీ యొక్క శ్రమను గౌరవించి పనిచేసేటువంటి నాయకత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం. ఆ రకంగా ఈ రోజు మీ అందరితోటి కూడా కలవడం. వైసీపీపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, జాతికి అంకితం చేసి మార్కాపురం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గత జగన్ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొరిచాడని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి రాగానే మార్కాపురాన్ని జిల్లా చేశామని, రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ తీసుకొచ్చి 3,000 మందికి ఉపాధి కల్పించామని తెలియజేశారు. మీరు చేసిన దుర్మార్గంలో ఇబ్బంది పడ్డ రైతులకి ఈ రోజుకి ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వస్తా ఉంది. ఈడి పొలాలు తీసి వాడికి రాస్తారు, వాడి పొలాలు తీసి రెడ్ మార్క్ పెట్టిస్తారు, ఇంకోటి పొలాలు తీసి సెటిల్మెంట్ ల్యాండ్లను తీసి అసైన్మెంట్లు లేపించిండ్రు. వాడి అబ్బా సొమ్ము అన్నట్టు మొత్తం తీసుకుపోయి ఆన్లైన్ లెక్కించుకున్నారు. ఈ రోజు ఆన్లైన్ మార్పించాలంటే పెద్ద ప్రక్రియ అయిపోయింది. ఎంఆర్ఓ లాగిన్ నుంచి, ఆర్డీఓ లాగిన్ నుంచి, జేసీ లాగిన్ నుంచి ఇన్ని లాగిన్లు మారిపోయి అది ఓకే చేసిన తర్వాత అప్పుడు దాన్ని చేయాల్సింది. ఇంత రకాలుగా తిరిగి కష్టపడి పని చేసుకుంటూ మీరు చేసిన దుర్మార్గాల్ని, పాపాలను కడుగుతా ఉంటే మా మీద తప్పుడు రాతలు రాపించి మా మీద మేమేదో చేస్తున్నట్టు ప్రజలకు చెప్తూ అన్ని తప్పుడు కూతలు కూసుకుంటూ మాట్లాడుతున్నారు. రమ్మనండి, ఎక్కడికి వస్తారో. మీ పరిపాలనలో ప్రజలకు న్యాయం చేసినామా? మా పరిపాలనలో ప్రజలకు న్యాయం జరిగిందా? వెలుగొండ ప్రాజెక్టులో నువ్వు మోసం చేసినావా? మేము చేసినామా? గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ మార్కాపురం నియోజకవర్గంలో 60 కిలోమీటర్లు పోయే గ్రీన్ ఫీల్డ్ హైవేని ఈ నియోజకవర్గంలో ప్రజలకు లేకుండా చేసిన దుర్మార్గులు మీరు, దుష్టులు మీరు. ఈ నియోజకవర్గ ప్రజల రైతుల కడుపు కొట్టిన వాళ్ళు మీరు మళ్ళా గొడ్డలు ఏంది వెన్నుపోటని మమ్మల్ని అంటారా? మేము వెన్నుపోటు పడిచినమా? మీరు పొడిచిందా? మేము పొడిచినమా వెన్నుపోటు? ఒక్క ఇండస్ట్రీ తెచ్చారా మీ బతుక్కి? ఈ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ చెప్పండి. నేను తెచ్చా రిలయన్స్ బయోగ్యాస్, నేను తెచ్చా 3,000 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు, 30,000 మంది రైతులకు ఉపాధి. నేను చేయబోతా ఉన్నాం. మీరు చెప్పుకోండి. మొగోళ్ళు అయితే ఒకటి మార్కాపురం ప్రజల కోసం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రజల కోసం జిల్లా మేం తెచ్చా. చెప్పుకోండి మొగోళ్ళు అయితే మీరు. ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ 1,290 కోట్ల రూపాయలు మేము తెచ్చాం. ఈ రోజు పనులు కూడా జరుగుతున్నాయి, చూపించుకోండి. ఏది చేసినా మేమే చేస్తా ఉన్నాం ఈ ప్రజల కోసం. మీరు ఏం చేశారో చెప్పండి, ఏం పీకారో చెప్పండి, ఏం ఉద్ధరించారో ఈ ప్రజలు చెప్పండి. ప్రజలను తప్పుదో పట్టించి లబ్ధి పొందాలని చూడటం, ఇంకా ఈ ప్రాంత ప్రజలు అమాయకంగా ఉన్నారనుకోవటం మీ భ్రమ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి తప్పుడు కూతలతోటి మీరు ఎగిన రోడ్డు ఎక్కితే మీకు ప్రజలు మీ అంతు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, కూటమి నేతలు, ఎమ్మెల్యే విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ
తదితరులు పాల్గొని యోగాసనాలు వేసి యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిరోజు కనీసం గంటపాటు యోగా చేయాలని యోగా గురువులు బోధించారు. 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచీలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పై దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నూక్సన్ బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సముద్ర ఒడ్డున 500 ఎక్కువ పైచిలకు మందితో ఇక్కడ మంచి సంతోష వాతావరణం, మంచి వాతావరణంలో ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, టూరిజం చైర్మన్ గారు, అందరు ప్రజలు, అధికారులు బ్రహ్మాండంగా ఈ యోగా ఈరోజు చేశాము. ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెల్తీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దానికనే ముఖ్యము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని, ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధే కాదు, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇటు సంక్షేమం అభివృద్ధి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసుకునే దానికి హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాము మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. అధికారులకి, మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా టూరిజం చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్తీగా, వెల్తీగా, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి ఆధారం. యోగాని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా, ఎన్ని పదవులున్నా, ఏమున్నా ఆ మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనం. ఇవాళ 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భం. మరి ఈ యొక్క యోగాని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దీనివలన మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించబడి ఆ కుటుంబానికి రక్షణగా మిగులుతారు. అలా కాకుండా ఇంటికి పెద్ద దిక్కైన వ్యక్తి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ పిల్లలు, ఆ భార్య, బిడ్డలు అందరూ కూడా దిక్కులేని వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.